హల్లెలూయా మనకి సహాయం ఇస్తాడు. దేవుడు చెప్పిన మాట వినాలండి. దేవుడు ఏమన్నాడు? నువ్వు అమోనీయుల దేవతలకు మొక్కవద్దు. అమోనీయుల దేవతలకు మొక్కితే కానీ నాకు కోపం వస్తుంది. దేవుడు నేను ఒక్కడిని, నేను తప్పే వేరొకళ్ళ దేవుడు లేడు కదా. ఆకాశం అందే నేను, భూమి అందేను వేరొకళ్ళ దేవుడు లేడు. నీలాంటి పరిశుద్ధుడైన దేవుడు వేరొకళ్ళు లేడు. హన్నా గారు చెబుతున్నారు. ఎంత చక్కని దేవుడు అంటే, ఎంత బలవంతుడైన దేవుడు. ఆలోచించండి ప్రియులారా, దేవుని బలం పైన ఆధారపడటం ఎంత మేలు. నాకు నేనే గొప్పవాడిని అనుకోవటం తప్పు. మనం గొప్పవాళ్ళం కాదండి, కేవలం శరీరధారులము, నిమిత్త మాత్రము. ఏ సమయంలో ఎగిరిపోతామో ఎవరికి తెలియదు. కానీ దేవుడితో ఉంటే మనం ఏనాడు కూడా అలిసిపోవవసరం లేదు, సొలిసిపోవవసరం లేదు. మనతో నడిచేవాడు యెహోవాని, యుద్ధము చేయవాడు యెహోవాని, మన బలపరచు దేవుని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. హల్లెలూయా. గిద్యోనికి ఇచ్చిన బలము దేవుడు మనకు ఇచ్చునుగాక. గిద్యోనికి ఇచ్చిన సహాయము దేవుడు మనకి ఇచ్చునుగాక. గిద్యోనితో నడిచిన దేవుడు మనతో నడుచునుగాక. సకల విధమైన ఆశీర్వాదాలతో మనందరినీ దేవుడు బలపరచునుగాక. ఆమేన్. యెహోవా ఖడ్గము, దేవుని ఖడ్గము మనతో ఉండునుగాక. ఆ ఖడ్గము శత్రువుల పైన పడునుగాక. శత్రువులందరూ చెదిరిపోదురుగాక. దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటును మరుగుపరుచుకునుగాక. విజయము అంతం వరకు మనతో ఉండునుగాక. దేవుడు దీవించునుగాక.